ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి పుట్టడం చనిపోవడం సహజం. కానీ ఏ ప్రాణి కూడా ఈ పుట్టుక చనిపోవడం గురించి ఆలోచించదు. అసలు ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటికీ ఈ విషయం గురించి తెలియని కూడా తెలియదు. కానీ ఒక మానవుడు మాత్రమే తన జన్మ గురించి మరణిస్తాడేమోనన్న ఆందోళన పడుతుంటాడు. పుట్టుక చావు గురించి ఏ ప్రాణి ఆలోచించనంత విధంగా ఆలోచిస్తూ భయపడుతుంటాడు. అయితే చనిపోవడానికి ముందు నిజంగానే దివ్యదృష్టి వస్తుందా? పునర్జన్మ అనేది ఉందా? అసలు మానవుడు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుంది అనే ప్రశ్నలు మనలో చాలామందికి కలిగే ఉంటాయి. అంతుచిక్కని ఈ సందేహాలకు సమాధానం మన పురాతన గ్రంథాల్లో పునర్జన్మ గురించి, ఆత్మ ప్రయాణం గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మనిషి చనిపోవడానికి ముందు యమధర్మరాజు పంపించే సందేశాలు ఏంటి? మనిషి చనిపోయిన తరువాత ఆత్మ ఎన్ని రోజులకు యమలోకానికి చేరుకుంటుంది? మానవ పుట్టుకకు ముందు ఎన్ని కోట్ల జన్మలు ఉంటాయి? మనిషి చనిపోయిన తరువాత ఆత్మ ఎంత కాలానికి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది లాంటి ఎన్నో నమ్మశక్యం కాని విషయాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జన్మించిన వారు చనిపోక తప్పదు, చనిపోయిన వారు తిరిగి పుట్టక తప్పదు. ఇదే భగవద్గీత మనకు చెప్పిన సత్యం. చావు కేవలం భౌతిక శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మ ఎల్లప్పుడూ మన శరీరాన్ని గట్టిగా అంటిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవడం, వయసు పెరగడం వంటి ఇతర కారణాల వల్ల ఆత్మ పైన శరీరం పట్టుకోల్పోతుంది. ఇలా శరీరం ఆత్మను పట్టుకునే శక్తి లేనప్పుడు ఇక ఈ భూమితో సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా మొదట బొటనవేలు సైజులో ఉండే ఆత్మ సూక్ష్మ రూపంలో మూలాధార చక్రం ద్వారా శరీరం నుండి బయటకు వస్తుంది. దీనినే చనిపోవడం అంటారు. అందుకే కొద్దిసేపట్లో చనిపోతాడు అనే వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనిస్తే అవి చల్లబడుతుంటాయి. మనిషి చనిపోవడానికి కొన్ని సెకండ్ల ముందే సృష్టి అంతా కనిపిస్తుంది. ఆ టైంలో వచ్చిన దివ్య దృష్టితో మనిషి ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు. భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చే సమయంలో శరీరం చుట్టూ ఒక శక్తివంతమైన కాంతి వలయం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన కాంతి వలయం నుండి పొడవాటి జుట్టుతో, ఎర్రటి కళ్ళతో భయంకరంగా ఉన్న ఇద్దరు యమకింకరులు బయటకు వస్తారు. యమభటులు కనిపిస్తున్న సమయంలో వారి భయానక రూపాన్ని చూసిన వెంటనే నోటి నుంచి సొంగలు కారుస్తూ బట్టల్లోనే మూత్ర విసర్జన చేస్తారు. తర్వాత నవనాడులు మూసుకుపోయి చివరకు ప్రాణం పోతుంది. యమదూతలు వారి ఆయుధంతో శరీరం నుండి ఆత్మను బయటకు లాగుతారు. ఆ సమయంలో శరీరానికి ఆత్మకి కనెక్ట్ అయిన వెండితీగ తెగిపోతుంది. వెండితీగ తెగిన వెంటనే అప్పటి వరకు శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి మనిషి శరీరం నుండి బయటకు వస్తుంది. ఆ టైంలో ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టలేక రాను రాలేనని దుఃఖిస్తూ యమదూతలను వేడుకుంటూ ఉంటుంది. కానీ యమభటులు అవి ఏమీ పట్టించుకోకుండా శరీరం నుండి ఆత్మను వేరు చేసేస్తారు. అయితే మనిషి జీవించినంతకాలం ఆత్మ శరీరాన్ని అపారంగా ప్రేమించడం వలన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీరం యొక్క అవయవాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే చనిపోయిన మనిషిని చనిపోయిన వెంటనే జాగ్రత్తగా గమనిస్తే శరీర ఇతర అవయవాలలోనో లేక ముఖంలోనో చిన్న చిన్న కదలికలు ఉండటం గమనించగలుగుతారు. ఇలా జరగడానికి కారణం ఆత్మ తన భౌతిక శరీరాన్ని కదిలించే ప్రయత్నం చేయడమే. చనిపోయిన కొద్దిసేపటి వరకు శరీరం మామూలుగానే ఉంటుంది. అయితే శరీరానికి ఆత్మకు కనెక్ట్ అయిన వెండితీగ తెగిపోయింది కాబట్టి ఆత్మ భౌతిక శరీరంలోకి దూరలేకపోతుంది. ఇక చేసేదేమీ లేక ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఆత్మకి ఎన్నో శబ్దాలు ఒక్కసారిగా వినబడటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరలో ఉన్న సమూహం యొక్క మాటలు ధ్వనుల రూపంలో వినబడటం జరుగుతుంది. బ్రతికున్నప్పుడు ఎలా అయితే ఉంటాడో అలాగే ఆత్మ తన ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంది. నేను చనిపోలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు ఎవరికీ వినబడవు. అప్పుడు నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను చనిపోయానని, ఇక తన శరీరంలోకి వెళ్ళలేనని. ఒక రకమైన అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది. అలా ఆత్మ శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు వింటూ చూస్తుంటుంది. అయితే అంత్యక్రియలు జరిగేంత వరకు శరీరానికి సుమారు 12 అడుగుల పైన ఆత్మ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎక్కడైనా అంత్యక్రియలు జరుగుతున్నాయంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అక్కడే ఉండి జరుగుతున్న అన్ని విషయాలు గమనిస్తూ ఒక సాక్షిభూతంగా ఉందని.
ఇక తన శరీరానికి అంత్యక్రియలు చూసుకొని అంత్యక్రియలు పూర్తవ్వగానే పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని, ఇక భూమిపై తన జీవనం లేదని ఆత్మ నిర్ణయించుకుంటుంది. అయితే బ్రతుకున్నప్పుడు ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఆత్మ తలుచుకుంటే ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. అనంతరం యమదూతల అనుమతితో 11 రోజుల పాటు తాను శరీరంలో ఉండగా తిరిగిన ప్రాంతాలు, తనకిష్టమైన అన్ని ప్రాంతాలను, ఇష్టమైన వారిని తిరిగి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వ్రేలాడుతూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే చనిపోయాక కూడా ఆత్మ తన గల్లా పెట్టే వద్దనే ఉంటుంది. ఇలా 11 రోజులు గడిచాక తన ప్రియమైన వారికి, కుటుంబానికి వీడ్కోలు చెప్పుకొని ఆత్మ ఇంకా ఈ శరీరంతో ఉన్న బంధాలను తెంచుకొని యమదూతలతో కలిసి ఆత్మల లోకానికి ప్రయాణం కొనసాగిస్తుంది. అందువలనే 11 రోజులకు పిండం పెట్టే సంప్రదాయం హిందూ ఆచారంలో ఉంది. అయితే ఈ ప్రయాణంలో ఇటీవల చనిపోయిన వారి ఆత్మలు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆత్మల లోకానికి చేరుకోవడానికి 13 రోజుల సమయం పడుతుంది. ఈ సమయానికి చనిపోయిన వారి రక్త సంబంధీకులు చనిపోయిన వారికి శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించి పిండ ప్రదానం చేయగానే ఆ ఆత్మకు పితృలోకానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ అలా పిండ ప్రదానం జరగకపోతే ఆ ఆత్మ అక్కడే ఉండి ముందుకు వెనక్కి కదల్లేక శ్రాద్ధ కర్మలు చేసే వరకు ఎంతో క్షోభను అనుభవిస్తుంది. అయితే గరుడ పురాణం ప్రకారం భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు ఉన్న వారంతా విష్ణులోకాన్ని సందర్శిస్తారు. ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి చనిపోతారో వారిని విష్ణువు దూతలు వచ్చి విష్ణువు నివసించే వైకుంఠ లోకానికి తీసుకువెళ్తారు. అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్ళవు. ఈ టైంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా పితృలోకం, దేవలోకంలో చోటు సంపాదిస్తారు. అక్కడ ఉండే ఆత్మలు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తారు. అంటే తిరిగి జన్మించే వరకు ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన రోజు నుంచి ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి. ఇలా తర్పణం చేయడం వల్ల యమదూతలు ఆత్మబలం పొంది శక్తిని పొందుతారు, ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమమార్గ ప్రయాణంలో బాధపడాల్సి వస్తుంది. అందువల్లే పూర్వీకులు కుటుంబ సభ్యులను శపించి పితృదోషాన్ని కలిగిస్తారు. దీని వలన కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అకాల మరణం వలన చనిపోయిన వారి ఆత్మ ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అకాల మరణం అంటే ఆయుష్ తీరకుండానే చనిపోవడం అని. అంటే ఒక మనిషి ఆయుష్ 90 ఏళ్ళు అనుకుంటే అతను 30 ఏళ్లకే యాక్సిడెంట్ వలనో, ఆత్మహత్య చేసుకోవడమో లేక వేరే ఇతర కారణాల వల్ల చనిపోతే ఇంకా అతని ఆయుష్ 60 సంవత్సరాలు మిగిలిపోతుంది. ప్రతి మనిషి జన్మించినప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాలకు సంబంధించిన కర్మఫలాన్ని ఈ జన్మలో ఇచ్చిన ఆయుష్ ప్రమాణంలో తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. అది పుణ్యమైనా లేక పాపమైనా అనుభవించాల్సిందే. అకాల మరణం సంభవించి ఆ మనిషి 30 ఏళ్లకే చనిపోతే మిగిలిన 60 ఏళ్ల కర్మఫలం పూర్తవ్వకుండా అలా బాకీ ఉండిపోతుంది. అందువలన ఆ ఆత్మల లోకానికి వెళ్లకుండా తన ఆయుష్ తీరే వరకు కామలోకం అనే లోకంలో విహరిస్తూ ఉంటుంది. ఆయుష్ తీరకుండా చనిపోయిన వారి ఆత్మ భౌతిక లోకాన్ని ఎప్పటిలాగే చూడగలదు. కానీ తనకు భౌతిక శరీరం లేకపోవడం వలన సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది. ఇలా ఆత్మ తన ఆయుష్ ప్రమాణం తీరే వరకు తను బ్రతికి ఉండగా తిరిగిన ప్రాంతాలు, మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మ బలహీనంగా ఉన్న భౌతిక శరీరాలను చూసుకొని దానిలోకి ప్రవేశించి తాను తీర్చుకోవాలనుకుంటున్న అన్ని కోరికలను తీర్చుకుంటుంది. ఇక ఆయుష్ పూర్తయిన వెంటనే సహజంగా చనిపోయిన వారి ఆత్మ ఎలాగైతే వెళుతుందో అలా అకాలంగా చనిపోయిన వారి ఆత్మ కూడా ముందుకు కదులుతుంది. అలా ముందుకు కదిలిన ఆత్మల లోకం నుండి యమపురికి చేరే సమయంలో నాగేంద్ర భవనము, శౌరి, ఆత్మ సౌమ్యము లాంటి 16 నగరాల నుండి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా ప్రయాణం చేసిన ఆత్మ 171వ రోజుకు యముడి సోదరుడు అయినటువంటి విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది. అయితే ఈ విచిత్ర భవనం నగరానికి ఆనుకునే వైతరణి నది ఉంటుంది. నరకంలోకి ప్రవేశించాలంటే ఈ వైతరణి నదిని దాటుకునే వెళ్ళాలి. ఈ వైతరణి నదిలో నీటికి బదులుగా నెత్తురు, చీము సలసలా మరుగుతూ ఉంటాయి. ఇక్కడే ఆత్మకు ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. ఎందుకంటే తాను ఈ జన్మలో చేసిన పాపాల్ని అనుభవించాలి కాబట్టి. యాతన శరీరానికి వాసన, స్పర్శ ఉంటాయి. దీనిని అగ్నిలో వేసినా నొప్పి తెలుస్తుంది, కానీ కాలిపోదు. ఈ యాతన శరీరంలో ఆత్మని ప్రవేశపెట్టిన యమదూతలు దక్షిణ ద్వారం గుండా యమపురికి చేరుస్తారు. యమభటులు ఆత్మను యమలోకానికి తీసుకువెళ్ళినప్పుడు వారి ఒక రోజులో ఈ సూక్ష్మ శరీరాన్ని 16,000 కిలోమీటర్లు తీసుకెళ్తారు.
అయితే ఈ ప్రయాణంలో ఆత్మలను యమకింకరులు అనేక చిత్రహింసలకు గురిచేస్తారు. యమభటుల రూపాన్ని చూసి భయపడ్డా మధ్యలో ఆగిన వారి చేతిలోని ఆయుధాలతో యాతన శరీరాన్ని శిక్షిస్తూ తీసుకుపోతారు. అలాగే నరకంలో విధించే శిక్షల గురించి యమకింకరులు కథలుగా చెబుతారు. దీంతో ఆత్మలు భయపడి తమను నరకానికి తీసుకుపోవద్దని వేడుకుంటాయి. ఇలా చేస్తే యమభటులు కనికరించరు సరికదా, ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తారు. మొండిగా వ్యవహరించే ఆత్మలను యమకింకరులు అతి కిరాతకంగా కొరడాతో కొడుతుంటారు. అగ్నిలా మండిపోతున్న ఇసుకలో యాతన శరీరాలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ కాసేపటికి నడవడం మొదలుపెట్టిన వెంటనే యమభటులు మళ్లీ కొరడాతో కొట్టి హింసిస్తారు. ఇలా జీవి చనిపోయినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా 361 రోజుల సమయం పడుతుంది. అంటే ఆత్మ 12 నెలల్లో 16 నగరాలు నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుందన్నమాట. మనిషి చనిపోయిన తరువాత 361వ రోజు నుండి 3 రోజుల పాటు సంవత్సరికాన్ని నిర్వహిస్తారు. దీంతో ఆ ప్రాణికి భూమిపైన ఉన్న బంధాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. యమలోకంలో జీవి చేసిన పాపాలకు యమధర్మరాజు తగిన శిక్షలు విధిస్తారు. ఈ శిక్షాకాలం అనేది 5 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే గత జన్మలో చేసిన పాపాలకు పూర్తిగా శిక్ష అనుభవించిన తరువాత ఆత్మ యాతన శరీరం నుండి బయటకు వచ్చి మరొక శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండి తన తల్లిదండ్రులు నిర్ణయించుకునే అవకాశం కలిగి ఉంటుంది. ఇలా ఎవరి కడుపున పుట్టాలో ముందే నిర్ణయించుకున్న ఆత్మ పురుషుని ద్వారా స్త్రీలలోకి ప్రవేశించి పిండంలా మారి 9 నెలల పాటు గర్భం అనే చీకటి కుహరంలో బంధించబడి 9 నెలల తరువాత తిరిగి ఈ భూమిపైన అడుగు పెడుతుంది. అయితే భూమిపైన మళ్లీ పుట్టిన బిడ్డకు గత జన్మ జ్ఞాపకాలు 40 రోజుల పాటు ఉంటాయి. అందుకే పుట్టిన శిశువు ఎటువంటి కారణం లేకుండా తనలో తానే నవ్వుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక 40 రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు మర్చిపోతారు. అసలు తనకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతారు. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను అదృష్టవంతుడిని కాదు, దురదృష్ట జాతకుడిని అని బాధపడుతుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే నీ జీవితం మొత్తం ఎలా ఉండాలో నువ్వు తయారు చేసుకున్నదే. మనము ఏదైతే మన జీవితంలో ముందే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతుంది. తల్లిదండ్రులు, భాగస్వామి, శత్రువులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. అయితే హిందూ పురాణాల ప్రకారం పూర్వం యమునా నది ఒడ్డున అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి అతనికి చావు భయం పట్టుకుంది. మృత్యువు ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా తాను మరణిస్తానో అని తలుచుకుని భయపడుతుండేవాడు. ఈ విషయంలో తన భయం పోగొట్టుకోవడం కోసం యమధర్మరాజు కోసం కఠోర తపస్సు చేశాడు. అమృతుడి తపస్సుకు మెచ్చిన యమధర్మరాజు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అమృతుడు తనకు అమరత్వం కావాలని యమధర్మరాజును కోరుకున్నాడు. అయితే అది అసాధ్యమని, జన్మించిన ప్రతి మనిషి చనిపోక తప్పదు, మరణించిన మనిషి తిరిగి పుట్టక తప్పదు, మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని యమధర్మరాజు అమృతుడితో చెప్పాడు. దీంతో అతడు అది సాధ్యం కాకపోతే చావును ముందే తెలుసుకునే వరం ఇవ్వమని యమధర్మరాజుని కోరాడు. మరణం గురించి ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్పచెప్పయ్యాలన్నది అమృతుడి ఆలోచన. అందుకు యముడు, నేను ఆ విషయం చెప్పలేను, కానీ అది వచ్చే ముందు జరిగే సూచనలు చెప్తాను అని కొన్ని సూచనలు చెప్పి అదృశ్యమయ్యాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. అయితే తన చావుకు ముందే యమధర్మరాజు సందేశం పంపుతాడని అమృతుడు ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అకాల మరణం సంభవిస్తుందనే భయం లేకపోవడంతో విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. పూజలు చేయడం మానేశాడు. చావు గురించి ఏ కోశాన ఎక్కడా చింతలేదు. ఆ తరువాత మరణం గురించిన ఆలోచనలు మర్చిపోయాడు. వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, వారికి కూడా వివాహాలు జరగడం కాలక్రమంలో జరిగిపోయింది. అయితే ఒకరోజు అమృతుడికి యముడితో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. కానీ యమధర్మరాజు చెప్పిన సూచనలు ఏవీ కనిపించకపోవడంతో తనకు ఇంకా ఆయువు ఉందని అనుకుంటాడు. ఇలా కొంతకాలానికి అమృతుడి జుట్టు రంగు మారింది. ఇప్పటి వరకు యమధర్మరాజు నుంచి అతడికి ఎటువంటి సందేశం రాలేదు. దీంతో అమృతుడు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపసాగాడు. అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక అతడికి ముసలితనం రావడంతో పళ్ళు ఊడిపోయాయి. అయినా యమధర్మరాజు దగ్గర నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. కొద్ది కాలానికి అమృతుడి చూపు మందగించింది. మరికొంతకాలం గడిచిన తర్వాత పక్షవాతం వచ్చి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా యమధర్మరాజు నుండి అమృతుడికి ఎటువంటి సందేశం అందలేదు. దీంతో అమృతుడు యమధర్మరాజుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు.
అయితే ఒకరోజు అమృతుడు నిద్రలో ఉండగా ఆశ్చర్యకరంగా అతని ప్రాణాలు తీసుకువెళ్లడానికి యమకింకరులు వచ్చారు. యమధర్మరాజు ఇచ్చిన మాట తప్పడంతో అమృతుడికి కోపం వచ్చింది. కానీ విధిరాత ముందు తలవంచక తప్పదు కదా. యమకింకరులు అతన్ని యమలోకం తీసుకెళ్లి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. అమృతుడిని చూడగానే యమధర్మరాజు చిరునవ్వుతో పలకరించాడు. దీంతో అతడికి చాలా కోపం వచ్చి ఇలా అన్నాడు, యమధర్మరాజా, నీవు ఇచ్చిన మాట తప్పావు. చావుకు ముందే నాకు సూచనలు చేస్తానని మాటిచ్చావు, కానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు. అతడి మాటలకు స్పందించిన యమధర్మరాజు ఇలా అన్నాడు, నీకు నేను 1 కాదు 4 సూచనలు చేసినప్పటికీ నువ్వు గ్రహించలేదు అని అంటాడు. ఆ సూచనలు ఏమిటి అని అతడు యమధర్మరాజును అడుగుతాడు. దీనికి స్పందించిన యముడు అమృతుడికి పంపిన 4 సందేశాలను ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేస్తాడు. అమృత, జుట్టు రంగు మారి తెల్లటి జుట్టు రావడం అనేది నేను పంపిన తొలి సందేశం. దీన్ని నీవు నిర్లక్ష్యం చేశావు. దంతాలు ఊడిపోవడం రెండవది. మంచం మీద నుంచి లేవలేకపోవడం, చూపు మందగించడం అనేవి మిగతా 2 అన్నాడు. అప్పుడతడికి తను ఆరోగ్యం విషయంలో చేసిన తప్పు తెలిసి వచ్చింది. నిజమే కదా, చావు గురించి ముందుగానే యమధర్మరాజు మనందరికీ ఈ విధమైన సందేశాలు పంపుతూనే ఉన్నాడు. కానీ మనమే పట్టించుకోం. ఆత్మకి చావనేది లేదు. చావనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే. అయితే ఆత్మ మానవుల శరీరం ధరించే విషయం గురించి మాట్లాడటానికి ముందు ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఆత్మ కేవలం మోక్షానికి చేరుతుంది అంతే. భౌతిక శరీరం ధరించి మంచి పనులు చేసినప్పుడే ఆత్మ మోక్షానికి చేరుతుంది. అంటే ఆత్మ అనేది కేవలం ఒక జాతి నుంచి మరొక జాతికి మారుతూ ఉంటుంది. పక్షులు, మొక్కలు, జంతువులు, క్రిమికీటకాలు ఇలా ఒక్కో జీవితాన్ని అనుభవిస్తూ మంచి పనులు చేసిన దాన్ని బట్టి ఆత్మ మానవ శరీరం పొందగలుగుతుంది. అంటే ఎంత ఎక్కువ మంచి పనులు చేస్తే అంత త్వరగా గొప్ప జన్మ అయిన మానవ జన్మ పొందుతుంది. అందుకే మానవ జన్మ పొందడం పూర్వజన్మ సుకృతం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే మానవ పుట్టుక పొందాలంటే ఆత్మ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? భగవద్గీత ప్రకారం మనం అంత తేలికగా మనిషి శరీరాన్ని పొందలేము. శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మన ఆత్మ అనేది 8,40,00,000 జాతులు దాటుకొని మానవుల శరీరానికి చేరుకుంటుంది. కొన్నిసార్లు మానవులు పాములు, చీమలు, సాలెపురుగులు, బొద్దింకలు, సముద్ర జీవులు, మరికొన్ని మనం ఊహించని విధంగా కూడా జన్మించవచ్చట. అయితే మనం కొన్ని రకాల ప్రాణులను చూసి అసహ్యించుకుంటూ ఉంటాం. దానికి కారణం గత జన్మలో మనం ఆ జాతిలో పుట్టడం వల్ల ఈ జన్మలో వాటిని చూసి అసహ్యించుకుంటామట. గత జన్మలలో అనేక మంచి పనులు చేయటం వల్లనే మనం మనిషి శరీరం పొందగలుగుతున్నాం. మనం పుట్టిన గొప్ప మనిషి జన్మను ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ జంతువుల జాతిలోనే పుడతామట. అందుకే ఆత్మకి మరణం అనేది ఉండదట. మిత్రులారా, ఈ సృష్టిలో ప్రతి జీవి చనిపోవాల్సిందే అనేది మనకు తెలుసు. అయితే పునర్జన్మ అనేది ఉందని మీరు ఎంతవరకు నమ్ముతారో, అలాగే మీకు ఏ జీవి అంటే అసహ్యమో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి ఆ దేవదేవుడి మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.